ఒకరు మా ఆడపడుచు, ఇంకొకరు మా అక్క. ఈ లైన్ అంతా పువ్వులు ఏరియా కూడదు, ఓగకూడదు. ఇక్కడ చిన్న కాయ అయ్యింది, కంటి కురుపు అంటారు మా పిల్లలు. మొత్తానికి ఇక్కడ ఇసుక లేకుండా గ్రీన్ మ్యాట్ బాగా. హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవి కేసం వ్లాగ్స్. ఈ రోజు అలా ఫ్యామిలీతో బయటకు అయితే వెళ్తున్నాం. మా లోకల్లో ఉన్న పార్క్ అయితే నేను, పిల్లలు, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు వెళ్తున్నాం. ఈవినింగ్ వెళ్తున్నాం. మరి ఆఫ్టర్నూన్ కి వంట అయితే చేయాలి కదా. ఏం చేస్తున్నాను అంటే పన్నీరు ఆలు పలావు, పన్నీరు ఆలు కర్రీ. కొత్తగా వింటున్నాం అనిపిస్తుంది కదా పన్నీరు ఆలు కర్రీ. నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నా ఈ కర్రీ. వీడియో తీస్తూ కుక్ చేయాలి అంటే అరగంటలో అయిపోవలసిన వంట 2 గంటలు పడుతుంది. అందుకని చెప్పి కుకింగ్ వీడియో మొత్తం మీకు చూపించలేను, కానీ వండేసిన తర్వాత అయితే మీకు చూపిస్తా. అండ్ నేను చూపించే కుకింగ్ వీడియో కావాలి అంటే షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వంట అయితే నాకు కంప్లీట్ అయిపోయింది. ఆలు పన్నీరు పలావు, ఇంకా ఆలు పన్నీరు కర్రీ. ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. మా పాప అయితే పార్క్ లో చాలా రెచ్చి, అలాగే మా ఆడపడుచు మా అక్క కూడా చిన్నపిల్లలు అయిపోయారు. అందుకే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే. ఇక్కడ అయితే మా పిల్లలకి అయితే వడ్డిస్తున్నాను. ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా. ప్రతి ఒక్క లేడీస్ కూడాను వంట చేసిన తర్వాత స్టవ్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ ఉంటుంది. ఇవి అయితే కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, ఆర్డర్ పెట్టాను. ఇవి ఆర్గానిక్. వీటితోనైతే ఇప్పుడు స్టవ్ కిచెన్ క్లీన్ చేసేస్తాను. ఈజీగా క్లీనింగ్ అయిపోతుంది. క్లాత్ టైప్ అయితే బాగుండు, పేపర్ టైప్ కదా వేరంగా తడిచిపోతుంది. ఫైనల్ గా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే కిచెన్ ఇలా ఉంది మాది. నాకు కిచెన్ లో ఐటమ్స్ బయట ఏవి కనిపించకూడదు అనేటట్లు ఉండాలి, అలా నచ్చుతుంది నాకు. అందుకే అన్ని కబోర్డ్ లోకి తోసేస్తాను. ఫైనల్ గా పిల్లలకు కూడా వడ్డించేసాను. సూపర్ గా ఉందమ్మా అని చెప్పి తింటున్నారు. మా వాళ్ళు తినేస్తే పార్క్ వెళ్ళిపోవడమే. దీంతో కంటిన్యూషన్ పార్క్ లో కలుద్దాం. స్కిప్ చేయకుండా చూసే. ఫైనల్లీ పార్క్ అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు అయితే ఒకరు మా ఆడపడుచు, ఇంకొకరు మా అక్క. పర్పుల్ కలర్ డ్రెస్ అయితే మా ఆడపడుచు, గ్రీన్ కలర్ డ్రెస్ మా అక్క. వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు, మా పిల్లలు, 3 ఫ్యామిలీస్ వచ్చారు. వీడియో స్టార్ట్ చేస్తే చాలు వీళ్ళ సిగ్గు తగలయ్యా. వీడియో స్టార్ట్ చేస్తే దాక్కుపోతున్నారు. వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం అంత అలవాట్లేదు. ఉయ్యాల కూర్చున్నది మా పాప, మీకు ఎలాగో తెలుసు. అక్కడ ఊపుతున్నది మా ఆడపడుచు పాప. ఈమెకి పిల్లలంటే చాలా ఇష్టం, ఎంత కేర్ చేస్తుందో పిల్లల్ని. ఈ పార్క్ లో అయిపోయింది, ఇంకా అంతా ఆడేశారు. ఇంకొక పార్క్ కి వెళ్తున్నాం. ఈ పార్క్ కి నా డైలీ వీడియోస్ చూస్తే కనుక మీకు తెలిసే ఉంటది. మా హస్బెండ్ మేము ఎప్పుడు వస్తుంటాం వీక్లీ. ఇక్కడ ఈ మొక్క భలే నచ్చింది నాకు. ఈసారి ఇంకొక పార్క్ అయితే వెళ్తున్నాం. అది ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడ జెంట్స్ నాట్ అలౌడ్. అందుకే ఈ లేడీస్ తో వెళ్తున్నాం. ఈ లైన్ అంతా పువ్వుల ఏరియా. ఇప్పుడు వెళ్లే పార్క్ మహిళా పార్క్ అంటారు. ఇందాక ఫస్ట్ వెళ్లే పార్క్ ని నెహ్రూ చిల్డ్రన్ పార్క్ అంటారు. చిల్డ్రన్ పార్క్ అయితే టికెట్ అమౌంట్ ఏం తీసుకోరు. ఈ మహిళా పార్క్ అయితే మనిషికి 10 రూపీస్ లెక్క చార్జ్ చేస్తారు. మా పిల్లలంత ఏజ్ వాళ్ళకి అయితే చార్జ్ చేయరు. ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు కదా, వీళ్ళకైతే టికెట్ అమౌంట్ ఇచ్చేస్తాను. మా ఇద్దరు పిల్లలకి తప్పితే మిగతా వాళ్ళందరికీ 7 మెంబర్స్ 70 రూపీస్ తీసుకున్నారు. టికెట్ చేతికి అయితే ఇవ్వలేదు, వాళ్ళ దగ్గరే ఉంటదట. టికెట్ తీసుకుని వాళ్ళే చింపుతారట, వాళ్ళ దగ్గరే ఉంటదట. ఒక 7 మంత్స్ అవుతుందేమో ఈ పార్క్ వచ్చి. మా హస్బెండ్ అయితే రాకూడదు కదా జెంట్స్, అందుకని చెప్పి వీళ్ళతోనే వచ్చాను. మా ఆడపడుచు మా అక్కలతోనే వచ్చాను ఒక 6-7 మంత్స్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మా పిల్లలు మంచి ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ఇక్కడ ఒక ప్లే ఏరియా ఉంది, చుట్టూ మామిడి చెట్లు, ఇంకా నేరేడు బండి చెట్లు, అలాగే కొబ్బరి చెట్లులా ఉంటాయి కానీ కొబ్బరికాయలు పుయ్యవు. కొబ్బరి చెట్టు కాదు, అవి డెకరేషన్ కోసం మాత్రమే. ఆ మొక్కలు అయితే ఎక్కువ ఉన్నాయి, ఇంకా చాలా డెకరేషన్ మొక్కలు అయితే ఉన్నాయి. మా పిన్ని మా పాపను పట్టుకొని పరిగెత్తుతుంది. మా పిన్ని కూడా చిన్నపిల్ల అయిపోయింది. సపోటా మొక్క సెంటర్ లో పెట్టారు. సపోటా పళ్ళు కూడా పూసాయి, కాకపోతే కొంచెం కాయగా ఉంది. అమ్మో, మా అక్క చున్నీ ముడివేస్తుంది, ఎంత ఆడుతుందో. ఇది ఒక బాద్రా బాబు. వీడియో ఆన్ చేస్తే చాలు మా పిన్ని సిగ్గు. మా పాప మాత్రం జాలీగా వీడియో తీసుకుంటారు, ఫొటోస్ తీసుకుంటారు, ఏం తీసుకుంటారో తీసుకొని నా బాధ ఏదో నేను పడతా అన్నట్లు ఊగుతుంది. మా అబ్బాయి చుట్టుపక్కల ఉండడు తెలుసా, ఎందుకంటే మా అబ్బాయికి ఉయ్యాలన్నా జారుడు బల్లన్నా చాలా భయం. మా హస్బెండ్ కి నాకు కూడా అంతే భయం కళ్ళు తిరిగితే. అలాగే మా అబ్బాయికి కూడా కళ్ళు తిరిగితే. మా అమ్మాయికి అలాంటివి ఏమి ఉండవు, రౌడీ బేబీ. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ పట్టుకొని ఆడుతున్నారు. ఈ ఎల్లో టీ షర్ట్ మా ఆడపడుచాలి బాబు. ఇక్కడ ఊతున్న ఇద్దరు కూడా మా అక్కల పిల్లలు. ఒక పాప ఎంత దర్జాగా వెళ్లి పైన నించుందో, నాకైతే చాలా. వైట్ టీ షర్ట్ పాప మా ఆడపడుచాలి పాప పైకి ఎక్కేస్తుంది. పైకి వెళ్ళి ఏలబడుతుందేమో. అంత పైకి వెళ్ళి ఇటు నుంచి దిగాలి అంటే మధ్యలోనే పడిపోతుంది. నేను చిన్న పిల్లల పాపం నిన్నే పుట్టారు, అందుకే ఆ పార్క్ లో ఉంటుండగా గబగబా ఈ పార్క్ తీసుకొచ్చి. అక్కడైతే పెద్దోళ్ళు ఏమి ఎక్కకూడదు, ఓగకూడదు. ఇక్కడైతే అందరూ చిన్నోళ్ళేంటి పెద్దోళ్ళేంటి అందరూ ఓగొచ్చు. మా పాపతో ఈ పిల్ల సాగుతుంది. ఈ పిల్లకి ఎంత సహనమో ఏంటి. పిల్లల్ని బాగా కేర్ చేస్తుంది అంటాను కదా, ఇందుకే. మా పాప మాట్లాడితే ఉయ్యాలు ఎక్కిపోతాను, నన్ను ఎవరు పట్టుకోకండి అని ఊగిపోతుంది. పడిపోతుందేమో అని నాకు భయం. చూడండి ఆ డేరింగ్ ఎలా పడ్డది కింద. మా అబ్బాయి జస్ట్ అలా వాకింగ్ చేస్తాడు అంతే. మా అబ్బాయికి సింగిల్ గా అండ్ అలా ప్రశాంతంగా ఉండడం వాడికి ఎక్కువ. మాట్లాడినా సీరియస్ అయిపోతాడు మా అబ్బాయి, ఎందుకు అలా అరుస్తున్నారు అని. సేమ్ వాళ్ళ డాడీ బుద్ధులే. ఒక నిమిషం నేను కూడా చిన్న పిల్లని అయిపోయా ఇక్కడికి వచ్చాక. కానీ అప్పుడప్పుడు ఇలా వస్తే కనుక మైండ్ రిలాక్స్ గా ఉంటది. మైండ్ రిలాక్స్ గా ఉంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావు. మనం మాట్లాడే మాటల్లో క్లారిటీ ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే మైండ్ గజిబిజి అయిపోద్ది. మెయిన్ పిల్లలకి అప్పుడప్పుడైనా ఇలా తీసుకురావాలి. ఎన్నిసార్లు ఎక్కుతుందో జారుడు బల్ల మా పాప. ఫైనల్లీ మా అబ్బాయిని అయితే లాక్కొచ్చాను ఇది ఎక్కించడానికి. అసలు ఏమి ఎక్కట్లేదు. మన పేరెంట్స్ గా మనం అలా చూడలేం కదా, వాళ్ళని అలా చూస్తూ మనం ఎంజాయ్ చేయలేం కదా. అందుకని చెప్పి పట్టుబట్టి తీసుకొచ్చి ఇది ఎక్కించాను. అయినా భయపడిపోతుంది
పెట్టేస్తున్నాడు. నన్ను ఒకవైపు మా వాళ్ళ అత్తను ఒకవైపు పెట్టేసి. మా అబ్బాయి ఇంట్లో మాట్లాడమంటే మాట్లాడతాడు కానీ బయట మాట్లాడాలన్నా ఆడాలన్నా సిగ్గుతో కూడిన భయం. నుయ్యలా ఉంటారో ఏమంటారో నాకైతే తెలియదు కానీ దీన్ని అయితే ఇద్దరు కలిపి ఊపితేనే ఊగుతుంది. పిల్లల చేత ఊపించుకుంటున్నామని అయితే అనుకోకండి. వాళ్ళు ఫస్ట్ ఊగారు, మేమే ఊపాం. ఇప్పుడు మమ్మల్ని ఊపుతున్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలాగవుతుంది? అయినా మా పిల్లలే కదా. నేనైతే జిట్టు పైకి కట్టేశాను. ఎండ చిరాగ్గా అనిపించి. ఎండలు మామూలుగా లేవు, వాచిపోతున్నాయి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి, నీడ పట్టున ఉండడానికి ట్రై చేయండి. చిన్నపిల్లల్లా ఇది కూడా ఎక్కేస్తాం మేమైతే. ఇది చాలా పైకి వెళ్తది, పైకి వదలొద్దు పిన్ని అని నేను అరుస్తున్నాను. ఒకసారి ఇటువైపు లుక్ ఇచ్చుకోండి. మా పాప ఎంత ధైర్యంగా ఒక్కదే ఇటు అటు పట్టుకొని ఊగుతుందో నేనైతే షాక్. మా పాపకి ఇసుక, మట్టి, పెట్స్ చాలా ఇష్టం. ఇంకెక్కడికి వచ్చామో లేదు, ఇంకా ఎలా ఇసుకలోనే ఆడుతుంది, ఇసుకలోనే పోసుకుంటుంది. అందరూ దీని మీదే సెట్ అయిపోయారు. మెయిన్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటి అంటే గ్రీనరీ చాలా బాగుంది. అదేంటో మొక్కలున్న దగ్గర మనం పీల్చే గాలి కూడా ఒక తెలియని హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకిక్కడైతే మేము ఊగుతుంటే మా పాప మాకు ఇసుకేస్తుంది, అలాగే మా ఆడపడుచుకు కూడా వేసేస్తుంది. ఆవిడ చూడట్లే. అందరూ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఇసుక పట్టుకెళ్ళడమే. ఎంత మానిపిద్దాం అనుకున్నా సరే ఇసుకని మట్టిని తినడం మాత్రం మానట్లేదు. మెయిన్ మట్టి చూసిందా తినడానికి ట్రై చేసేస్తుంది వెంటనే. మొన్న అలాగని చెప్పి బ్రష్ ఇస్తే బ్రష్ ని మాకు తెలియకుండా మట్టిలో ముంచుకొని తింటుంది. అలాగైతే మాకు డౌట్ రాదు, బ్రష్ చేస్తుంది కదా అని అనుకుంటామని చెప్పి. ఏమైనా టిప్ ఉంటే చెప్పండి, ఎందుకు ఇలా తినడానికి ఇష్టపడతారో కూడా చెప్పండి మీకు తెలిస్తే. ఇలా ప్లే ఏరియాకి వచ్చి ఇలా ఇసుకలో ఆడుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు నీట్ గానే ఉంచుతారు. ఎలాంటి డాగ్స్ గట్ట వస్తే కనుక టాయిలెట్ గట్ట పోసేస్తాయి. అలాంటి భయం ఏం ఉండదు ఇలాంటి ప్లే జోన్ లో అయితే. వీధుల్లో ఇసుకుంటే ఆడడం గట్ట చేయకూడదు. దారంట వెళ్ళే కుక్కలు పిల్లులు టాయిలెట్ పోసేస్తాయి, ర్యాషెస్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఎప్పుడు ఒకసారి అలానే మా ఊర్లో వెళ్ళేటప్పుడు ఇసుకలో ఫుల్ గా ఆడింది. ఆ నెక్స్ట్ డేనే కంటి కింద చిన్న కాయ అయ్యింది. కంటి కురుపు ఎలా అవుతుందో అలా చిన్న. అది 1 month అయింది. ఇప్పుడు ఈ 1 month వరకు కూడా అలానే ఉంది. డాక్టర్ చూపిస్తే సిరప్స్ ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ కాటన్ గుడ్డతో ఉమ్ముతడి పెడితే తగ్గుతుంది అన్నారు. చాలా తగ్గకపోతే చిల్డ్రన్ డాక్టర్ మా పాప ఒక్కొక్కసారి మాకు జలక్కిస్తుంది. చూడండి ఎంత ఫాస్ట్ గా తోసింది అది వెనకతల. ఆడపడుచు వాళ్ళ పాపని తిడుతుంది, కానీ మా పాప ఏమంత తక్కువ కాదు, అసలు భయపడేదే లేదు. ఇక్కడ ఇద్దరు కాపలాకు ఉన్నారు వెనకతల. పట్టుకుంటే తోసేస్తుంది మమ్మల్ని, ఒక్కరితో ఎక్కుతాను అంటుంది. అలాగని పడిపోద్దేమో అని భయంతో వీళ్ళిద్దరిని వెనక పెట్టాను. బయట చూడడానికి అయితే చాలా ఎత్తుగా ఉంది. నేను ఎక్కడానికి కూడా నాకు కళ్ళు తిరుగుతున్నాయి భయంగా. అలాంటి ఒక్కరితో ఎక్కి చూడండి అక్కడ తాకేసింది కూర్చొని. ఇప్పుడు జారమంటే జారదు, అలా చూస్తుంది. కింద మేమందరం భయంతో చూస్తున్నాం, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరుగుతుందేమో అని. అన్నయ్య మీద ఎంత అంత ప్రేమ కాదు, పైకి వెళ్ళి జారొచ్చు కదా అన్నయ్య రా అని అంటుంది. అది జారదు, వెనకనున్న ఉన్న వాళ్ళని జారనివ్వదు, కింద మమ్మల్ని భయపెడుతుంది. ఇప్పుడు లేవకమ్మ తల్లి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని తిరగ. ఈ రౌడీ పిల్లకి ఏం వద్దు అంటే అదే చేస్తుంది. నెమ్మదిగా మోకాలు లేస్తుంది. లేస్తే లేచింది కానీ వెనకనున్న వాళ్ళకైతే సైడ్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ లేచి ఇటు అటు తిరుగుతుంది. జారడానికి భయం వేసినట్లుంది, అక్కడే ఉండిపోతుంది. వెనకతల వాళ్ళ మేనత్తని ముందు నన్ను చాలా గాబరా పెట్టేస్తుంది. ఇంకే మా హస్బెండ్ తోనే రావాలి, ఇలాగ వచ్చాను అంటే ఏం చిన్న గీత కూడా పడకుండా రావాలంటారు ఇంటికి. మళ్ళీ ఇలాగైంది అలాగైంది అని అంటే మాత్రం మాకే తిట్లు అవుతాయి. ఈ పిల్ల ఎంత భయపెడుతుందో, ఎంత టార్చర్ పెడుతుందో నాకును వెనకతల వాళ్ళ మేనత్. భయం వేస్తుంది కానీ దీనికి భయం వేలేనట్లు కవరింగ్ ఇస్తుంది. అమ్మ బాబాయ్ ఫైనల్లీ దిగిపోయింది, గుండె చల్లబడింది. ఇక్కడ అయితే జిమ్ కి సంబంధించినవన్నీ ఉంటే బాడీ ఎక్సర్సైజ్ అవ్వడానికి. మా పాప ఇక్కడ కూడా వదిలేదే లేదు అన్నట్లు ముందుకు పరిగెడుతుంది. నాకు కాదు కానీ వాళ్ళ మేనత్ కి ఎక్సర్సైజ్ చేసేస్తుంది. వెనకతలు తిప్పించుకుంటూ అబ్బోబ్బో ఇదేం ఫోజ్ అమ్మా ఎక్సర్సైజ్ అనుకుంటా బహుశా. నేనైతే ఏదో ఒక ప్లేస్ లో కూర్చోపోవాలని చెప్పి ఇక్కడ కూర్చుండిపోయాను. చూడడానికి కూడా చైర్ లా ఉంది కదా అని. మా అబ్బాయి ఇంట్లో డాన్స్ అయితే బాగా చేస్తాడు, ఇక్కడ కూడా ఏదో స్టెప్ వేయాలనుకుని అలా. మా పాప అందరినీ చూసి సెంటర్ లో ఉండిపోయింది, నా సైజు కి తగ్గట్టు ఏముంది ఎక్కడానికి అని. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లో గోడలాగా, అది ఏమో స్విమ్మింగ్ పూల్ ఉంది లోపల. 100 రూపీస్ తీసుకుంటారు నేర్పించడానికి. స్విమ్ ట్రైనర్స్ కూడా వస్తారు, వాళ్ళే నేర్పిస్తారు దగ్గర. మా అబ్బాయి ఇక్కడ పరిగెత్తుతున్నాడు, చాలా చెమటలు పట్టేశాడు అసలు. మా అబ్బాయికి అయితే ఇల్లు స్కూలు. అప్పుడప్పుడు మేము మా హస్బెండ్ కి డ్యూటీ సెలవు ఉండేటప్పుడు పార్క్ వస్తాం, ఫస్ట్ చూపించిన పార్క్ కి. ఎందుకంటే ఇక్కడ జెంట్స్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడే ఉంటాం. మా పాప కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏం ఎక్కాలని. అబ్బబ్బబ్బో పెద్ద పనే. మా పిన్ని దెబ్బకి స్లిమ్ అయిపోద్ది. ఇప్పుడు హ్యాండ్ ఎక్సర్సైజ్ పట్టుకుంది మా పిన్ని. మా పిన్ని వేసుకున్న డ్రెస్ అయితే మీషోలో తీసుకుంది, చాలా తక్కువ బడ్జెట్, ఒక 400 లోపే 2 పీస్ సెట్. అమ్మయ్య ఫైనల్లీ ఏదో ఒక ప్లేస్ లో కూర్చున్నాడు మా అబ్బాయి. నచ్చేది వాడికి నచ్చేది కూడా ఇక్కడ ఉందని అర్థమైంది. లేదంటే వచ్చిన దగ్గర నుంచి అలా వాక్ చేస్తున్నాడు అంతే. ఇక్కడ మా పాప
పాప అయితే టైగర్ ఆట ఆడుతుంది. ఇంట్లో కూడా ఇలాగే టైగర్స్ లాగా ఆడుకుంటారు మా పిల్లలు. మొత్తానికి ఇక్కడ ఇసుక లేకుండా గ్రీన్ మ్యాట్ బాగా వేశారు. ఫైనల్లీ ఒక్కొక్క ఓపికలు అయితే అయిపోయాయి. ఇంకా వెళ్ళిపోదాం రిటర్న్ అనుకుంటున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తున్నారు పిల్లలు ఎప్పుడు వెళ్ళిపోదాం అంటే అప్పుడు వెళ్ళిపోదాం అని. ఇంకా నేనైతే ఈ పార్క్ బయట ఆటో ఎక్కిపోయి మా ఇంటి దగ్గరే కరెక్ట్ గా దిగేలా ఆటో ఎక్కేస్తాను. వీళ్ళు అయితే వాక్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కొంచెం దగ్గరే కాబట్టి. నేనైతే డైరెక్ట్ గా ఇక్కడ ఆటో పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతే పిల్లలకి స్నానం చేయించాలి. ఇసుకలో బాగా ఆడారు కదా. ఇక్కడ బయట మెయిన్ రోడ్ మీద అయితే నూడిల్స్ పార్సల్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయాం. స్నానాలు అయ్యాక తిన్నారు చికెన్ నూడిల్స్. అలాగే వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక్క కమెంట్ చేయండి ప్లీజ్. బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.